పెద్ద కందుకూరు గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయని తక్షణమే పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తామని కల్లూరి మల్లేశం తెలియజేశారు. యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరు గ్రామంలో అనేక సమస్యలు నెలకొని ఉన్నాయని వాటిని తక్షణమే పరిష్కరించకపోతే సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని సిపిఎం పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం అన్నారు. పెద్ద కందుకూరు గ్రామంలోని సిపిఎం పార్టీ కార్యాలయం వద్ద ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గ్రామంలో పారిశుద్ధ్య సమస్యలు పేర్కొన్నాయని, గ్రామంలో మంచినీటి కొరత ఉందని, ఫిల్టర్ను నిర్వహించడం లేదని పేర్కొన్నారు. పాలకవర్గం పట్టించుకోవడం లేదని అన్నారు. నూతన పాలకవర్గం ఏర్పడి 4 నెలలు అవుతున్న గ్రామంలో ఎలాంటి సమస్యలు తీరలేదని, సౌకర్యాలు మెరుగుపడలేదని విమర్శించారు. అనేక మంది గ్రామంలో అనారోగ్యంతో ఆసుపత్రుల పాలు అవుతున్నారన్నారు. గ్రామానికి 12 ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనప్పటికీ వాటిని అర్హులకు ఇవ్వలేదని విమర్శించారు. గ్రామంలో ఇంకా 50 మంది ఇందిరమ్మ ఇండ్లకు అర్హులైన పేదవాళ్లు ఉన్నారని, వారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాలక వర్గం ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకోవడం లేదని విమర్శించారు. గతంలో తమ సిపిఎం పార్టీ తరపున సర్పంచ్ అభ్యర్థి 2 సార్లు గ్రామంలో పాలన చేశారని, ఆ సమయంలో ప్రతి సమస్యను నెరవేర్చామని పేర్కొన్నారు. ఆ సమయంలో గ్రామంలో పండుగలు నిర్వహించిన సందర్భంలో ఎవరి నుండి ₹1 కూడా వసూలు చేయలేదన్నారు. కానీ ప్రస్తుత పాలక వర్గం గుడి నిర్మాణం పేరుతో భారీ ఎత్తున చందాలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఎవరికి వారే చందా బుక్కులు ప్రింట్ చేయించుకొని తిరుగుతున్నారన్నారు. ఈ వ్యవహారంపై పాలక వర్గం వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. గ్రామంలో తక్షణమే సమస్యలు పరిష్కరించకపోతే సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు, ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో మాజీ సర్పంచ్, సిపిఎం మండల కార్యవర్గ సభ్యులు భీమకాని రాములు గౌడ్, కాలనీ స్వామి, కాలనీ వెంకటేష్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వాళ్ళ పెద్ద కందుకూరు గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినాము. ఈ గ్రామంలో నూతన పాలకవర్గం ఏర్పడి 4 నెలలు గడిచినా ఇవాళ ఊరుకు సంబంధించిన మౌలిక సమస్యలు అక్కడే ఉన్నాయి. ఇవాళ కనీస డ్రైనేజీ సాఫ్ చేస్తున్న పరిస్థితి లేదు. ఎక్కడికక్కడ ఇవాళ కంపు వాసన పడుతున్న పరిస్థితి గ్రామంలో మురికి కాలువలు చూస్తే కనబడుతుంది. మరొక వైపు కనీసం వీధి లైట్లు కూడా ఇవాళ స్ట్రీట్ లైట్ నైట్ అయితే లైట్లు ఎదిగే పరిస్థితి కూడా లేదు. మరొక వైపు ఈ గ్రామంలో వారం వారం వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు అండగా ఉండేది సిపిఎం పార్టీ. మరి 4 నెలల కాలంలో ఒక్కరోజు కూడా వైద్య శిబిరం నిర్వహించలేదు. ఇద్దరు డాక్టర్లు, ఇతర సిబ్బంది వచ్చి షుగర్ పేషెంట్లున్నా, బాలింతలున్నా, గర్భవతులున్నా, చిన్నపిల్లలున్నా వాళ్లకు వైద్య సదుపాయం కల్పిస్తూ మందులు కూడా అందించేది సిపిఎం పార్టీగా. మరి 4 నెలల కానుంచి ఏ పరిస్థితి కూడా లేకుండా పోయినది. మరో పరిస్థితి చూస్తే ఇందిరమ్మ ఇండ్లు ఇవాళ అర్హులైన వాళ్ళకి ఇక్కడ రాలేదు. ఇవాళ మరీ గుడిసేసుకున్న ఇద్దరు మీకు ఉదాహరణలు కావాలంటే చెప్తాం. అజ్మీరా మోహన్ కానీ, అజ్మీరా రమేష్ కానీ, ఇట్లాంటి వాళ్ళు 50 మంది ఈ గ్రామంలో నిరుపేదలు ఉన్నారు. వాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో సిపిఎం ఉన్నప్పుడు ఇక్కడ పండుగలు చేసింది గ్రామంలో, ప్రజల నుంచి ₹1 చందా వసూలు చేయకుండా. కానీ కొత్తగా వచ్చిన పాలకవర్గం కోట్లాది రూపాయలు ఎవరంతలో వాళ్ళు, ఎవరు తెలవకుండా వాళ్ళు చందా బుక్కులు కొట్టి వసూలు చేస్తున్నారని చెప్పి వార్డు సభ్యులే బహిరంగంగా విలేకరుల సమావేశంలో చెప్తా ఉన్నారు. మన ప్రజలకు సంబంధించిన అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత పాలకవర్గం పైన ఉన్నది. కోట్ల రూపాయలు కాదు, ఎంత చేసినారు, ఏం చేసినారు అనేది గ్రామ ప్రజలకు తెలియజేసి గ్రామ ప్రజలను మనల్ని చూరగొనేటట్టుగా ఉండాలని చెప్పి గ్రామ సమస్యలు పరిష్కారం చేయని ఎడల సిపిఎం ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్న మాజీ సర్పంచ్ రాములు గారు, శాఖ సెక్రటరీ స్వామి గారు, ఇక్కడ పాల్గొన్న సిపిఎం వార్డు సభ్యులు, సీనియర్ నాయకులు అందరికీ కూడా రాబోయే మేడే శుభాకాంక్షలు గ్రామ ప్రజలకు కూడా తెలియజేస్తుంది. ఇవాళ గ్రామంలో ఈ నూతన గ్రామ పంచాయతీ పాలకవర్గం ఏర్పడ్డ తర్వాత 4 నెలలు కావస్తా ఉన్నా ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్న పరిస్థితి ఇవాళ పెద్ద కందుకూరు గ్రామం ఉన్నది. గ్రామ ప్రజలను ఒకసారి ఆలోచించమని అడుగుతా ఉన్నాం. ఇవాళ ముఖ్యంగా ప్రజలకు కనీస మౌలిక వసతుల విషయంలో కానీ, మౌలిక సౌకర్యాల విషయంలో కానీ గ్రామం పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతూ ఉన్నది. ముఖ్యంగా మీడియా మిత్రులు చూస్తే ఇప్పుడు కనపడుతుంది, ఏ బజారు అయినా మురికి కాలువలన్నీ ఎక్కడికక్కడే చెత్తతో నిండున్న పరిస్థితి ఉన్నది. కనీసం మురికి కాలువలను కూడా శుభ్రం చేస్తున్న పరిస్థితి లేదు. మరి వాళ్ళ అనారోగ్యాలకు గురై ఇప్పటికే ఎవరు తెలియకుండా ఎవరంతలా వాళ్ళు దవాఖానలో వేస్తున్న పరిస్థితి గ్రామంలో అనారోగ్య సమస్యలు కూడా పెరిగినాయి. మరి కనీస పారిశుద్ధ్యాన్ని కూడా పాటిస్తున్న పరిస్థితి గ్రామంలో లేదు. అందుకే ఇవాళ గ్రామ ప్రజలు ఒకసారి ఆలోచన చేయండి. కనీసం మురుగునీరు కాలువల్ని శుభ్రం చేస్తున్న పరిస్థితి లేదు. మరొక వైపు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కిలోమీటర్ దాకా ఉన్నది ఊళ్ళో. ఇప్పుడు జోగు సత్యనారాయణ ఇంటి నుంచి మొదలు పెడితే నర్సరీ వరకు ఉన్నది. కానీ అది కూడా ఎక్కడికక్కడనే
చెత్త జమ అవుతున్న పరిస్థితి ఉన్నది. ఇండ్ల దగ్గరికి పోతే అన్న వాసన వస్తుందని చెప్తున్నారు. మరి ఈ పాలక వర్గానికి ఎందుకు కనపడతలేదు ఈ గ్రామ సమస్యలు అని చెప్పి సందర్భంగా మేము నిలదీసి అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ కనీసం రాత్రిపూట కరెంటు లైట్లు కూడా వెలుగుతున్న పరిస్థితి లేదు. మరి కొత్తగా పాలకవర్గం ఎన్నికైన తర్వాత గ్రామ ప్రజలకి చేయాల్సిన పనులు కనీసం పాటించాల్సిన పద్ధతులు మరి వాళ్ళ లైట్లు స్ట్రీట్ లైట్లు కూడా లేవు. కొద్దిగా అయితే మీడియా మిత్రులు మీకు కూడా కనపడతాయి, ఏ స్తంభానికి కూడా లైట్ వెలుగుతున్న పరిస్థితి లేదు. అంటే గ్రామం చీకట్లో బతకాలి, మురుగునీళ్ళల్లో కాలువలలో దోమలతోటి అనారోగ్యాలకు గురి కావాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనిషికి నీరు అవసరం. మరి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గతంలో ఉన్న ఫిల్టర్ని ఇతర ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పినప్పుడు పర్యవేక్షణ ఉన్నది. కానీ నూతన పాలకవర్గం వచ్చిన తర్వాత అసలు ఆ నీళ్లు అవి శుభ్రం అవుతున్నాయా లేదా, దాని టీడీఎస్ లెవెల్ ఎంత మెయింటైన్ అవుతున్నది, అసలు దాన్ని క్లీన్ చేస్తున్నారా లేదా, కనీసం కూడా పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఇవాళ అపశుభ్రమైన నీరు గ్రామ ప్రజలకు అందుతున్నది. ఫలితంగా ఇవాళ గ్రామ ప్రజలు అనారోగ్యాలకు గురవుతా ఉన్నారు. తక్షణమే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, పూర్తి స్థాయిలో వాటర్ ఫిల్టర్ని పరిశీలన చేయండి, మురికి కాలువలను శుభ్రం చేయండి, స్ట్రీట్ లైట్లను వేసి ప్రజలకు వెలుగును అందించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదే కాదు, ఇవాళ గతంలో సిపిఎం పార్టీ ఈ గ్రామంలో సర్పంచ్గా ఉన్నప్పుడు ఇక్కడ నిధులు రాకపోతే సర్పంచే స్వయంగా అంగిడిసి భిక్షాటన చేసి బిచ్చం ఎత్తి రోడ్ వచ్చేటట్టు పోరాడి చరిత్ర ఇక్కడ సిపిఎం పార్టీకి ఉన్నది. అదే కాదు, ఈ గ్రామంలో ప్రజలు అన్ని కులాలను కలిపి పండగలు చేయాలనే ఒక సదుద్దేశంతో ఒక్క రూపాయి కూడా గ్రామ ప్రజల నుంచి అడగకుండా ఇక్కడ గుళ్ళు కట్టి ప్రజల మనోభావాలను గౌరవించి ఉత్సవాలు నిర్వహించారు సిపిఎం పార్టీగా. కానీ ఇప్పుడే వార్డు నెంబర్ సభ్యులు చెప్తా ఉన్నారు, 10వ వార్డు సభ్యులు నీలం శ్రీనివాస్ గారు, కనీసం ఆ గుడి నిర్మాణంలో ఏం జరుగుతుందని అడిగితే నీకేంద్రా చెప్పేదని చెప్పి ప్రశ్నిస్తున్నారు అని అంటే అసలు ఎంత ఖర్చు అవుతుందో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, అడగోలుగా చేసి గ్రామ ప్రజలకు ఇబ్బంది గురి చేస్తున్న తోటి ఒక వార్డు సభ్యుడు అడిగితే కూడా సమాధానం చెప్పలేరంటే గ్రామ ప్రజల వాళ్ళకున్న అనుమానాలను ఏ రకంగా నివృత్తి చేస్తారు. అందుకే పాలకవర్గం ఒకసారి ఆలోచన చేయండి, వాళ్ళ ప్రజలను ఒకసారి ఆలోచించమంటా ఉన్నాం. సిపిఎం ఉన్నప్పుడు ఇక్కడ ఉచిత వైద్య శిబిరాలను పెట్టి ఇవాళ ప్రతి వారం ఉచిత వైద్య శిబిరాలను పెట్టి 2 డాక్టర్లు వైద్య సిబ్బంది వచ్చి షుగర్ పేషెంట్లు కానీ వృద్ధులు కానీ అనేక మంది ప్రజలకి వైద్యాన్ని అందించారు ఇక్కడ సిపిఎం పార్టీగా. మరి ఎటుపోయింది ఇప్పుడు ఈ 4 నెలల కాలం నుంచి ఒక్కసారైనా వైద్య శిబిరం నిర్వహించిరా? మరి వాళ్ళ వృద్ధుల సమస్యలు కానీ షుగర్ పేషెంట్ల సమస్యలు కానీ అనారోగ్యాలకు గురవుతున్న వాళ్ళు కానీ గర్భిణులు కానీ బాలింతలు కానీ చిన్నపిల్లలు కానీ మహిళలకు సంబంధించి ఎంత అవస్థలు పడుతూ ఉన్నారు గ్రామంలో ఒకసారి ఆలోచించమని అడుగుతా ఉన్నాం. పాలకవర్గం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ సమస్యలు పరిష్కారం చేయాలని, లేని ఎడల సిపిఎం ఆధ్వర్యంలో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ గ్రామం ఇప్పటికీ ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, 50 మందికి పైగా అర్హులు ఉన్నారు. కావాలంటే సిపిఎం పార్టీ లిస్ట్ ఇస్తుంది ఎవరెవరికి ఇల్లు లేవో, ఎవరెవరు పేదోళ్ళు అని చెప్పి. ఇవాళ మరి మీరు పోయి చూస్తే కూడా కనపడుతుంది. ఇప్పుడు అజ్మీరా మోహన్ కానీ అజ్మీరా రమేష్ అనే వాళ్ళు ఇళ్ళ కాడికి పోతే వాళ్ళు గుడిసెలు కట్టుకొని ఉన్నారు. మరి అంతకంటే పేదవాళ్ళు ఉన్నారా? 12 మందికి ఇందిరా ఇల్లు ఇచ్చినప్పుడు అందులో నిజమైన అర్హులు ఎవరో చూడాలి కదా. మరి ఇల్లు లేని ఈ అజ్మీరా రమేష్ కానీ మోహన్ వాళ్ళకంటే ఇంకా పేదోళ్ళు కూడా ఉన్నారనుకో, వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు మా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏం కాదు. కానీ సాధారణ ప్రజలు ఎవరైనా సరే పేదోళ్ళు అయినప్పుడు వాళ్ళకి న్యాయం జరగాలని సిపిఎం పార్టీ ప్రశ్నిస్తుంది, వాళ్ళ తరఫున నిలబడుతుంది. ఈ గ్రామంలో ఇంకా 50 మంది అర్హులు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి. ఇక్కడ పాలకవర్గం కూడా ఇవాళ ప్రజలు ఇచ్చిన తీర్పును ఎవరైనా గౌరవించాలి. ప్రజల తీర్పును మేము గౌరవిస్తున్నాం, కానీ ప్రజలకు ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలి. ఏదో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చినామని పూట గడిస్తుందంటే కుదరదు. సిపిఎం పార్టీ చూస్తూ ఊరుకోదు, ప్రతి సమస్య పైన పోరాటం చేస్తున్నది. ఇవాళ ప్రజలని వాళ్ళకి సమస్యలు లేకుండా సిపిఎం పార్టీ చూసింది. 1 రూపాయి చందా వసూలు చేయకుండా గుళ్ళ నిర్మాణం చేసింది. ఇవాళ కోట్ల రూపాయల వసూలు చేస్తూ ఉన్నారు. మరి ప్రజలకు భారం కలగకుండా చూడాల్సిన బాధ్యత పాలకవర్గానికి ఉన్నది. మరి ప్రజల సమస్యల్ని తక్షణం పరిష్కారం అయ్యేటట్టుగా చూడాలని చెప్పి ఇవాళ డ్రైనేజ్ విషయం కానీ, మంచినీరు విషయం కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, అదేవిధంగా సంబంధించిన వైద్య శిబిరాలు కానీ ఏర్పాటు చేయాలని చెప్పి గత పాలకవర్గం ఇచ్చిన పరిస్థితి ఇప్పుడు లేదు. ఈ మార్పు జరిగింది, ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఉండాలి. లేని ఎడల సిపిఎం పార్టీగా దగ్గరుండి పోరాటం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన
శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 96180341